గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపై 26న జరిగే చలో కలెక్టరేట్కు గ్రామ పంచాయతీ కార్మికులు అధిక సంఖ్యలో తరలి రావాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం పిలుపునిచ్చారు. సిఐటియు రామన్నపేట డివిజన్ మాజీ కన్వీనర్ వేముల మహేందర్ 3వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. స్థానిక మండల కేంద్రంలో జరిగిన తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ మండల కమిటీ సమావేశంకు హాజరై మాట్లాడారు. సిఐటియు రామన్నపేట డివిజన్ మాజీ కన్వీనర్ వేముల మహేందర్ 3వ వర్ధంతి సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం శుక్రవారం ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక మండల కేంద్రంలో జరిగిన తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ మండల కమిటీ సమావేశంకు హాజరై మాట్లాడుతూ జీపీ కార్మికులకు గత 14 నెలలుగా కొన్ని మండలాల్లో పెండింగ్లో వేతనాలు ఉన్నాయని వాటిని విడుదల చేయాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి జీవో 51ని సవరించాలని, పని భారాన్ని తగ్గించాలన్నారు. ప్రమాద బీమా 10 లక్షలు కల్పించాలని, చేపట్టే ఆందోళనలో కార్మికులందరూ భాగస్వామ్యం కావాలన్నారు. మేనిఫెస్టోలో గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని, సమ్మె కాలం వేతనం పూర్తి స్థాయిలో అందివ్వాలని అన్నారు. కింది వర్గాల నుండి వచ్చిన వారే గ్రామ పంచాయతీ కార్మికులుగా పనిచేస్తూ కనీసం ఇల్లు గడవలేక కాలం ఎల్లదీస్తున్నారన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపై జరిగే కలెక్టరేట్ ముందు ఆందోళనకు అధిక సంఖ్యలో తరలి రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ గొరిగే సోములు, గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బందెల భిక్షం, జిల్లా కమిటీ సభ్యులు బొడ్డుపల్లి వెంకటేశం, జీపీ వర్కర్ల మండల అధ్యక్షులు నకరకంటి రాము, నాయకులు వంగాల మారయ్య, గంటపాక శివ, నరసింహ కుమార్, మంగమ్మ, ఎల్లమ్మ, లక్ష్మమ్మ, సాయలమ్మ, ప్రమిళ, యాదమ్మ, గోరయ్య తదితరులు పాల్గొన్నారు.